హాయ్ ఫ్రెండ్స్, మన తోట ఏడుతున్నాం. ఇగో మన మిరపకాయలు ఇవి అయితే పట్టాలు గత 5 సంవత్సరాల క్రితం తెచ్చిన. అయితే పట్టాలని పాడైనాయి. ఈరోజు మా ఫ్రెండ్ అడిగితే పట్టాలు ఆడ దొరుకుతాయి అంటే పాలడుగులో దొరుకుతాయి అన్నాడు. పాలడుగులో ఇప్పుడు ఈరే సంచులు ఉన్నాయంట, సిమెంట్ సంచులు ఉన్నాయంట. దాంతోపాటు మన పటా సంచులు ఏమైనా సంచులు వాళ్ళు కుట్టి 20 సంచులకు ఒక పట్ట కుట్టి అమ్ముతున్నారంట. ఒక్కొక్క పట్ట 250 రూపాయలు మాత్రమేనంట. అవి పాలడుగులో ఎట్టున్నాయేమో చూసొద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన మిరపకాయలు ఇంకా తోటకి ఏడుతున్నారు. 2 ఎకరాల తోటకి అనేది పట్టాలు సరిపోవట్లేదు. ఈ మనీ సరిపోవట్లేదు. అందుకని ఈరోజు పాలడుగు పోయి పట్టాలు చూసొద్దాం. ఆ పట్టాలు బాగున్నాయని చెప్పారు. ఎలా ఉన్నాయో ఏందో చూసి నచ్చితే కొనుక్కొని వస్తా, చూసొస్తా. మరి ఇక ఈరోజు పోయి పాలడుగులు పట్టాలు ఉన్నాయంట. బండి మీద పోయి చూసి వస్తా. నేను చూసి నచ్చితే కొనుక్కొని వస్తా, ఎందుకంటే మిరపకాయలకు కావాలి కాబట్టి. సరే ఫ్రెండ్స్, మరి చూస్తా. చూసినాక నచ్చితే మీకు చెప్తా, చూసుకుంది కానీ. బాయ్ ఫ్రెండ్స్. ఇదే పాలడుగు ఊరు పక్కనే పట్టాలండి. షెడ్ వేసి ఉంటుంది. వాటి పాలడుగు పాంగులోనే మనకి కనపడతాయి పట్టాలు కూడా. ఆయన చూడు, డిఏపి సంచులు పొటా సంచులే వేరే గుట్టిండు. చూడండి, నెంబర్ 1గా లాటేసి ఉంచిండు. అయితే మనకి కావాలంటే పట్టాలు ఒకటి సీల్ తీసి చూపిస్తుండు. దాన్ని 20 సంచులు కాబట్టి చిన్నగా ఉంటుంది కాబట్టి 2 కలిపి ఒక పట్ట గుట్టించుకొని వద్దామని చూసి నేను 250 చెప్పిండు. 200కి ఇస్తున్నాడు ఆయన. చెప్పటే 250 చెప్తుండే, తగ్గించి అంటే తగ్గించడం లేదు. 2 కలిపి ఒకటి కుట్టించి ఇస్తున్నాడు. కుట్టించినందుకు ఏం ఖర్చు లేదు, తీసుకోవచ్చు. పట్టాలు బాగానే ఉన్నాయి. చూసారు ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మన రైతులకు ఉపయోగపడి షేర్ చేస్తే. బాయ్ ఫ్రెండ్స్.